IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులు వారు. ప్రత్యేకించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి, వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు చెప్పే విధానం కానీ, వారు చెప్పినటువంటి ప్రవచనాలు, వారి మాటలు విని ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు చేసుకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాము. మీరు కూడా చాలా బిజీగా ఉన్నారని విన్నాము. అలాగే వివిధ దేశాలలో కృష్ణ భక్తి గురించి, అలా కృష్ణుడి లీలల గురించి మీరు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా వెళ్ళున్నారు రీసెంట్గా, తెలుసుకున్నాము. ఎలా ఉంది మీ ప్రస్తుతం మీ జర్నీ, ఎలా సాగుతోందండి? చాలా బిజీగా సాగుతుంది. ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్, ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్, ట్రావెలింగ్ ఎక్కువగా అవుతుంది అనమాట. సో సమ్హౌ ఇప్పుడు భగవంతుడు ఆ సేవని ఇస్తున్నారు, చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రత్యేకం ఏంటంటేనండి, ఎప్పుడు సింగిల్గా నేను ఉంటాను, ఒక యాంకర్గా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు. వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే మీ ముందు ఉంచాను. కానీ ఇవాళ మీ వీడియోస్ చూసి చాలా వరకు పరివర్తన చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చాను. వీళ్ళు ఏంటంటే చాలా సందేహాలు ఉన్నాయి మాకు, మేము డైరెక్ట్గా ప్రభుజీతో మాట్లాడాలనుకుంటున్నామని ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళే. సో అలా కొంతమంది మాత్రమే, చాలామంది అలా నాకు ఎప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఈవెన్ నేపాల్కి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలామంది పలకరించి మరి అడుగుతూ ఉన్నారు, ఇలా ప్రణవానంద గారితో ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, మేము వారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఎలా అని చాలామంది. బట్ మీ సందేహాలు ఏంటో చెప్పండి, మీ తరపున నేను అడుగుతానని చెప్పి ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను. అలా చాలా క్వశ్చన్స్ ఇవాళ నేను ప్రత్యేకంగా అడిగే కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతారు. మరి స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. మీ పేరు, మీ క్వశ్చన్ చెప్పండి. నమస్కారం గురుజీ. నమస్కారం. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి యూత్ ఎందుకు ఓటేయాలి, ఏం చూసి ఓటేయాలి? చాలా మంచి ఇంపార్టెంట్ టైమ్లీ క్వశ్చన్ ఇది. భారత భూమి ఎవరి చేతిలో ఉండాలి అని ఒక విధంగా నిశ్చయిస్తూ ఉన్నాం అనమాట. కానీ మేము విన్నది మాకు ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ యూత్ ఓట్ అయ్యే స్టాటిస్టిక్స్ చాలా తక్కువగా ఉన్నాయట. కానీ ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఈరోజు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు రేపటి రెస్పాన్సిబుల్ సిటిజన్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మరి ఎవరికి ఓటేయాలి? ఎవరైతే దేశానికి ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే ధర్మానికి ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే భారతదేశం ఔన్నత్యం కోసం భారతదేశం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళకి ఓటేయాలి. ఎవరికైతే హిస్టరీ ఆఫ్ కరప్షన్ అండ్ స్కామ్స్ అండ్ ఏమంటాం వాళ్ళ ఫ్యామిలీ పరివారవాద్ అని అంటారు చూడండి, అలాంటివి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే మన దేశం ముఖ్యం కదా. దేశం అంటే ప్రజలు అంటే ధర్మం. మీరు వినే ఉంటారు కదా, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. భారతదేశంలో ఉండే మనుషులకి ఏంటి ప్రాధాన్యత? ఎందుకు ప్రపంచం అంతా భారతదేశానికి వస్తుందో తెలుసా మీకు? ఇక్కడ ఉండే ఆధ్యాత్మిక సంపద కోసము. కాబట్టి ఆ ధర్మాన్ని సంరక్షించే వాళ్ళు ఎవరైనా సరే, వీఆర్ నాట్ పార్టీ ఫేవరబుల్ పీపుల్, బట్ వీఆర్ ధర్మ ఫేవరబుల్ పీపుల్. ఎవరైతే ఈ ధర్మ కోసం మేము నిలబడతాము, ఈ ధర్మ సంరక్షణ కోసం మేము ఉన్నాము అని చెప్పే వాళ్ళని మనం ఆ సీట్లో కూర్చోబెట్టాలన్నమాట. అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయండి. రాజకీయం, రాజకీయ నాయకులు, సనాతన ధర్మం 110%. రాజుకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రజల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ చెప్తాను, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆయన ప్రొద్దునపూట 5 గంటలకు వెళ్ళేసి చక్కగా వ్యాయామం చేసి యోగాసనాలు చేస్తూ ప్రొద్దున నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తారట ఆయన. ఎంత నిష్ట! మేము ఇంతకుముందు ఎవరైనా మాకు అంటే కొన్ని సంవత్సరాల ముందు ఏం చెప్పేవాళ్ళం అంటే, ప్రభుజీ మేము రాలేం ప్రభుజీ టెంపుల్కి, బిజీగా అని అంటే మేము అనేవాళ్ళం, ఏమన్నా ప్రైమ్ మినిస్టర్వా నువ్వు అని అనేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ని చూసాను అనుకోండి, ఎప్పుడు ఏదో ఒక గుళ్ళో కనిపిస్తూ ఉంటాడు. రామేశ్వరం తర్వాత నాసిక్ తర్వాత శ్రీరంగం తర్వాత గురువాయూర్. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు మనకెందుకు వెళ్ళలేము చెప్పండి? ప్రైమ్ మినిస్టర్ ఆల్సో హ్యాస్ టైమ్ టు గో టు టెంపుల్ అండ్ విజిట్. ఎప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో చూస్తుంటాం మనం నరేంద్ర మోదీ గారిని, మీరు చూస్తుంటే. కాబట్టి ఎవరైతే ధర్మం పట్ల, ఎవరైతే దేశం పట్ల ఒక కర్తవ్య నిష్ఠ పెట్టుకుంటారో ఇంకా ఏది కాదండి. ఒకసారి ఒక ఊరికట ఒక ఎలక్షన్లో నించున్న క్యాండిడేట్ వచ్చారట, నాకు ఓటేయండి అని అన్నారట. అయితే వీళ్ళు అన్నారు, అయ్యా మేము లాస్ట్ టైము ఓటేయమని చెప్పావు, వేసాం, మళ్ళీ ఇంకోసారి ఓటేయమన్నావు, వేసాం, మూడోసారి ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు, కానీ నా ఊరికి ఏం చేయలేదు, నువ్వు ఎందుకు వేయాలి నీకు అని అన్నారట.
అయితే ఈ పొలిటీషియన్ అన్నాడట, ఫస్ట్ టైం మీరు నాకు ఓటేసినప్పుడు నాకు ఎంతైతే డబ్బులు కావాలో అంత సంపాదించి పెట్టుకున్నా, రెండోసారి మీరు నాకు ఓటేయడానికి ఎప్పుడైతే వచ్చారో, ముందుకు ఓటేసి గెలిపించారో, నా బంధు మిత్ర పరివారానికి ఎంతైతే డబ్బులు కావాలో అన్ని సంపాదించి పెట్టాను. మూడోసారి మీరు నాకు ఓటేశారనుకోండి, మీ గురించి ఆలోచిస్తాను. లేదా నన్ను కాకుండా వేరే వాడిని ఓటేశారనుకోండి, వాడు కూడా ఫస్ట్ టర్మ్లో వాడి గురించి ఆలోచించుకుంటాడు, సెకండ్ టర్మ్లో వాళ్ళ కుటుంబం కోసం ఆలోచిస్తాడు, మళ్ళీ థర్డ్ టర్మ్లో మీ గురించి ఆలోచిస్తారు. ఇంత లాంగ్ ప్రాసెస్ కావాలా మీకు, నాకు ఓటేస్తారంటే అయ్యా మీకే ఓటేస్తామని చెప్పారు. కాబట్టి అలా స్వార్థం కోసం, వ్యక్తిగత విషయాల కోసం ఎవరైతే, ఇట్స్ వెరీ ఆబ్వియస్, అందరికీ తెలిసిపోతుంది ఎవరికి దేశం ముఖ్యము, ఎవరికి యొక్క సొంత జేబులు నిండటం ముఖ్యము అని. ప్రతి ఒక్కళ్ళకి మీడియా ఈజ్ నాట్ హిడెన్ ఫ్రమ్ ఎనీబడి. కాబట్టి యూత్ ఎవరైతే, నేను చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఓటేయాలి. మేము మా ప్రోగ్రామ్ స్కెడ్యూల్లలో 13th కావాల్సుకొని బ్రేక్ ఇచ్చి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ వచ్చి ఓటేసి మళ్ళీ మేము వెళ్ళాలి అక్కడికి. జస్ట్ ఓట్ వేయడానికి కోసమే వస్తున్నాం అనమాట. ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ అందరికీ చూపించాలి, బాధ్యత మనందరికీ. కాబట్టి ఎవరైతే ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే మన ఓటు. అదే మన ఆయుధం. మేము ఒక దగ్గర చెప్తున్నాం అనమాట, ఎలా అయితే భగవంతుడికి పూలు సమర్పణ చేస్తాం, మంచి మంచి పూలు తీసుకొని భగవంతుడికి పాదాల దగ్గర పెడతాం, అవునా కదా? అలానే ఈ భరత భూమికి మనం ఇచ్చే పుష్పార్చనే మనం వేసే ఓటు. చక్కగా మనం కానీ కరెక్ట్ అయిన ఎవరైతే భరతమాతను సంరక్షించే కర్తవ్యము, సంకల్పం ఉందో వాళ్ళకి మనం ఓటేయాలి. సరేనా ప్రభుజీ? మరొక ప్రశ్న. గురుగారు, ఇక్కడ ఇప్పుడు మనం 2024th ఇయర్లో ఉన్నాం. ఇప్పటికీ అక్కడక్కడ గ్రామాల్లో కానీ కొన్ని ప్లేస్లో కానీ బలిదానం ఇస్తేనే విజయం జరుగుతుంది, జయం వైపు వెళ్ళగలము అనేది ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ భూతాలు, దయ్యాలు విడిపించేది, ప్రజల మూఢనమ్మకాలతో చాలామంది ఆడుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుండి ధనం తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏదేదో మాయమాటలు చెప్తున్నారు, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి ఇప్పటికీ. సో దీని గురించి మీరేం చెప్తారు? మీరు కొన్ని ఆరాధనల్లో మనకి బలి అని మీరు వినే ఉంటారు. చాలామంది మమ్మల్ని అడుగుతారు, ప్రభుజీ బలి కరెక్టేనా ఇవ్వటము, అది నిజంగా పూజ అని అనుకుంటే మీరు చూడండి, అమ్మవారిని ఏమంటారు? జగదంబిక, అమ్మవారు అని అంటాం. అమ్మ అని అంటే తల్లి. ఏ తల్లి అయినా తన ముందు తన బిడ్డల్ని హింసిస్తుంటే చూడగలిగిన స్వభావం కలిగి ఉంటారా చెప్పండి? అమ్మవారిని జగన్మాత అని అంటారు, మీరు వినే ఉంటారు కదా. జగన్మాత అయినప్పుడు ఆ పశువుకు కూడా ఆవిడే తల్లి కదా. మరి ఆవిడ ముందు తన బిడ్డని కోసేస్తూ ఉంటే, మంచి పని చేసావు, ఈ బిడ్డని కోసేసావు కాబట్టి నీకు కావాల్సింది ఇస్తా అనే అంత హార్డ్ హార్టెడ్ భగవంతుడికి ఉంటుందంటారా మీరు? కాదు కదా. కాబట్టి బలి అనేది ఎప్పుడు ఎక్కడ కూడా మన సనాతన ధర్మంలో చెప్పి లేదు. కాబట్టి బలి ఇవ్వటము అనేది చేయకూడదు. ఆరాధన ఎప్పుడైనా సాత్వికంగా ఉండాలి. సాత్విక ఆరాధన అంటే ఏంటో తెలుసా? పూలతో, పుష్పాలతో, తులసితో, పాలుతో, నైవేద్యములతో ఉండాలి. కానీ బలి అనేది ఎప్పుడూ ఎవ్వరికీ ఇష్టం ఉండదు. మీరు చెప్పండి, మీరు ఇలా ప్రాణిని కోసేస్తూ అది గిలగిల కొట్టుకుంటూ రక్తం బయటకు వస్తే అంతా ఆ పెయిన్లో అమ్మవారి లోపల కూర్చుంది, ఎంత బాగుంది, ఎంత మంచి పని చేసావు అని అంటారా? లేదు. అనగలిగితే ఆవిడ అమ్మవారు అవుతారా? కాదు కదా. కాబట్టి చక్కగా మనం సాత్విక ఆరాధన అనేది చేయాలి. భక్తి మనస్సుకి ప్రధానం అన్నమాట. ఆ మనస్సుని మనం ఎంత సాత్వికంగా తెలుపుకోగలిగితే అంత మంచి ఫలితం మనకు వస్తుంది. రెండో విషయం అడిగారు మీరు, భూతాలు ప్రేతాలు తొలగించటం పేరుతో అని. ఇప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎటువంటి కష్టాలు రావు. భూతాలు ప్రేతాలు ఇలాంటివన్నీ ఇబ్బంది పెట్టవన్నమాట. అందుకే మనకి తెలుస్తుంది, ఎవరైనా ఇలాంటి శక్తులు కానీ లేదా ఈ దయ్యాలు భూతాలు కానీ ఎక్కడైనా గ్రసిస్తూ ఉన్నాయి అని అనుకుంటే, అక్కడ మనం ఎక్కడైతే భగవంతుడి యొక్క నామ సంకీర్తన జరుగుతుందో, ఎక్కడైతే ప్రతిరోజు మన పూజా మందిరంలో దీపం పెడతామో, పూజా పునస్కారాలు ఉంటాయి, అక్కడ ఎప్పుడూ దయ్యాలు రావండి. తెలిసిన దయ్యాలు చెప్తారు ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే, ఎవరి కాన్షియస్నెస్కి లో అయిపోతుందో. అంటే చెడు ఎప్పుడు కూడా డార్క్నెస్లో ఉండటం అని ఒకరు చెప్పారు మాకు, ప్రభుజీ ప్రొద్దున నుంచి మాకు ఒక అలవాటు అండి, దయ్యం సినిమాలు చూస్తాను, రాత్రి ఏమో పడుకున్నప్పుడు చాలా భయం అవుతుంది, అప్పుడు నేను కృష్ణ కృష్ణ అనుకుంటే కృష్ణుడు కాపాడట్లేదు, నా భయం పోవట్లేదు అని. నేనన్నా ఒకసారి నీ మంచం కింద చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరున్నారు అని. అదేంటి మీరు కూడా నన్ను ఇలా భయపడుతున్నారు అంటే, ప్రొద్దున నుంచి నువ్వు దయ్యాల సినిమాలు చూస్తావా, రాత్రి కృష్ణుడు వచ్చి కాపాడాలా, ఆయనకి ఇంకేం పని లేదా? ఫస్ట్ దయ్యాల సినిమాలు చూడటం ఆపేసాయి భయపడకుండా ఉండిపోవడానికి. కాబట్టి
ఎక్కడైతే నెగిటివిటీ మీరు చూసే ఉంటారు సినిమాలలో, ఎక్కడైతే పాడుబడిన కోటలు ఉంటాయి, దాంట్లో మనం వెళ్ళి అడ్వెంచర్ పూర్వకంగా తీసుకుంటే దయ్యం అనుకుంటుంది ఓ వీడు నా కోసం వచ్చాడు అని మన దగ్గరకు వస్తుంది. అంతేకాని మనం ఎప్పుడు పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో ఉండగలిగితే, తిలకం పెట్టుకొని ఇప్పుడు చాలామందికి ఫ్యాషన్ ఏంటంటే బొట్టు వాళ్ళకి అనిపిస్తుంది, బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది, అరే ఎవరేమంటారు. మేము కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు నిర్మొహమాటంగా బొట్టు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం స్కూల్కి, కాలేజ్కి. అయితే పొడుగు బొట్టు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. మాకు ఎప్పుడు ఎవరు ఏమనలేదు, మమ్మల్ని ఎవ్రీబడి వుడ్ రెస్పెక్ట్ మా కట్టుబాటుని చూసి. తర్వాత ఒకసారి మేము ఏదో తొందరలో ఉన్నాం, ఎగ్జామ్ ఉంది, నేను బొట్టు పెట్టుకోలేకపోయాను అనమాట. అయితే మాకు క్రిస్టియన్ టీచర్ ఉండేది, ఆవిడ వేర్ ఇస్ దట్ రెడ్ లైన్ ఆన్ యువర్ ఫేస్ అని అడిగేది అనమాట. బొట్టు ఏంటి ఈరోజు పెట్టుకోలేదు అని అంటే ఏదో హరిలో వచ్చేసి నో 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 యూ షుడ్ పుట్ దట్ రెడ్ థింగ్ ఆల్వేస్ అని అనేది అనమాట మమ్మల్ని. కాబట్టి మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదండి. ఎంత మనం పాజిటివ్, మన ఎన్వైరన్మెంట్ని ఎంత నీట్ అండ్ క్లీన్, ఎంత వైబ్రెంట్ అండ్ లైట్ఫుల్ మన మనస్సు ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే మనసు భగవంతుడి యొక్క నామాన్ని చెప్పే మనసు ఉంటుందో ఎప్పటికీ రాదు. ఒకసారి మా ఆచార్యులు ఒకరి దగ్గరికి, శ్రీ ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక భూతం వస్తుంది అనమాట. ఒకసారి ఆయన జస్ట్ హరికృష్ణ మహామంత్రం చెప్పంగానే ఆ భూతం వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్కడైతే భగవన్నామం ఉంటుందో అక్కడ ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పని చెయ్యదు. కాబట్టి కానీ మనం చాలామంది మోసపోతూ ఉంటారు భయంతో. కానీ అటువంటిది చైతన్యం అనేది కావాలి మనకి. గ్రామ లెవెల్లో కూడా మనం ఏదైతే ఇప్పుడు బాగానే మనం మాట్లాడుకుంటున్నాం, చాలామంది చూస్తూ ఉన్నారు, కానీ గ్రామాల్లోకి వెళ్ళి కూడా ఆ చైతన్యాన్ని మనం నింపాలి. నిజంగా మాకు ఆ కోరిక చాలా రోజుల నుంచి ఉంది. మేము ఒక ప్రణాళిక కూడా చేసాం మా మనసులో. ఏంటి అని అంటే శ్రీకృష్ణ చైతన్య యాత్ర అని తెలంగాణలో ఉండే ప్రతి ఊరికి మనం వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరితో మాట్లాడి అక్కడ హిందువులను చైతన్యపరచాలి అనే ఒక సంకల్పం ఉంది. ఇంకా భగవంతుడు చూడాలి ఎప్పుడు మనల్ని నెరవేరుస్తారో. ఎందుకంటే గ్రామాలలో ఒక రకమైన ఆధ్యాత్మిక చైతన్యం రావటం చాలా ముఖ్యం ఇప్పుడు సనాతన ధర్మపరంగా. మిగతా వాళ్ళందరూ గ్రామాలను ఎత్తుకు వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ, కానీ మనం వెళ్ళటం లేట్ అవుతుంది అని నా పర్సనల్ ఒపీనియన్. కానీ డెఫినెట్లీ కృష్ణుడి యొక్క దయ ఉంటే తప్పకుండా ఫ్యూచర్లో ఆ ప్రోగ్రామ్ అనేది నెరవేరాలనే కోరుకుంటున్నాం. మీరు కూడా ఒక హ్యాండ్ వేయాలి దాంట్లో. అదృష్టంగా భాగ్యంగా భావిస్తామండి. ధన్యవాదాలు. హరే కృష్ణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.